ఒక పల్లెటూరిలో ఊరి మధ్యలో ఒక పాత బావి ఉండేది. ఆ బావి మొదట్లో ఊరికి మంచి నీటిని అందించింది. మంచినీటితో అందరికీ జీవనాధారంగా ఉండేది. కానీ రోజులు మారిన తర్వాత ఊర్లో వాళ్ళు ఆ బావిని ఉపయోగించడం మానేశారు. కొత్త కాలువలు, బోరులు ఏర్పడ్డాయి. ఆ బావి వెనుక బాట పడిపోయింది. కొన్నేళ్లకు బావి క్షీణించి చుట్టూ చెత్త కుప్పలు చేరాయి. అందరూ దాన్ని మరచిపోయారు. ఒకరోజు ఆ ఊరిలో ముగ్గురు పిల్లలు, ధస్వంత్, హనన్య, ఈశాన్ ఆ బావి దగ్గర ఆడుకుంటున్నారు. బావి చుట్టూ ఉన్న వాతావరణం బోసిపోయి భయంకరంగా అనిపించింది. హనన్య ఆ బావిని చూసి, ఈ బావి గురించి పెద్దవాళ్ళు ఎందుకు ఏమీ చెప్పరు అని అడిగింది. అప్పుడు ఈశాన్, నాన్న చెప్పాడు, ఈ బావి ఒకప్పుడు మన ఊరికి జీవనాధారం అని. కానీ ఇప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. దస్వంత్ కొంచెం ఉత్సాహంగా, మనకు అలా అనిపించిందని, ఆ బావిలోకి ఎవరైనా దూరి చూస్తే సరి అని అంటాడు. ముగ్గురు కలిసి బావి దగ్గరయ్యారు. బావి లోపల చూస్తే అది చాలా చెత్తతో నిండి ఉంది. అయితే బావి లోపల నుంచి ఒక అనుమానాస్పదమైన చల్లటి గాలి వచ్చి వాళ్ళని తాకింది. అక్కడే ఉన్నప్పుడు బావి నుంచి ఒక గొంతు వినిపించింది. ఏమిటి, మీకు నన్ను గుర్తు లేదు కదా? ఈ ఊరికి నీటి కోసం ఎన్నో యుగాలుగా సేవ చేశాను. కానీ ఇప్పుడు మీరు నన్ను శూన్యంగా వదిలేశారు. మీ ఊరికి నేను శాపం ఇస్తాను. పిల్లలు భయపడి వెంటనే బావి చుట్టూ నడుస్తూ సాహసపూర్వకంగా మాట్లాడారు. హనన్య అడిగింది, దయచేసి శాపం ఇవ్వకండి. మేము మీకు ఏమి చేయగలమో చెప్పండి. బావి గొంతు నెమ్మదిగా, మీరు నన్ను శుభ్రం చేసి మళ్లీ జీవనధారంగా మార్చాలి. మీ ఊరి పెద్దవాళ్లకి చెప్పి నన్ను ఆదుకోండి. లేకపోతే మీ ఊరు నీటికి దూరమవుతుంది అని చెప్పింది. పిల్లలు వెంటనే ఊరి పెద్దలకు విషయం చెప్పారు. వాళ్ళు ఆ పాత బావిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. దానికి కొత్త రంప నూతనంగా పునరుద్ధరణ చేసి బావి నీటిని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. అంతేకాదు, చుట్టూ పూలు, చెట్లు నాటారు. బావి మళ్లీ ప్రకాశవంతంగా మారింది. బావి గొంతు తృప్తిగా, మీరు నాకు కొత్త జీవితం ఇచ్చారు. ఇక మీ ఊరికి శాపం ఉండదు. మీరు ఎప్పటికీ సుఖంగా ఉండండి అని ఆశీర్వదించింది. ఈ సంఘటన పిల్లలకు ప్రకృతి మరియు నీటి వినియోగంపై ఒక గొప్ప పాఠం నేర్పింది. మనం ప్రకృతిని గౌరవిస్తే అది మనకు ఆనందాన్ని అందిస్తుంది. ప్రకృతి మనకు మిత్రుడు.